నువ్వంటే పెద్ద మనిషి, ఇప్పుడే డిక్లేర్ చేయొద్దు మనం అనొద్దని అంటా ఉన్నాడు. ఎస్, మీరు చెప్పింది నిజమే, కానీ ఎంపీ అయినట్టేనా కాదా? చేయలేవాడు ఇది లెక్క. సోదరులారా, మీరు అన్నది కరెక్ట్, కానీ ఇది ప్రజలు రఘురామరెడ్డి గారిని తమ గుండెల మీద రాసుకున్నారు మా ఎంపీ అని. అందుకోసమే చెప్తున్నా ఈ మాట. మీరేమో అభ్యర్థి అంటారు, నేనేమో ఎంపీ అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఇన్ని తిరిగిన తర్వాత అర్థం కాదు, ఇక ఇన్ని నియోజకవర్గాలు తిరిగిన తర్వాత అర్థం కాకపోయింది. కాబట్టి సోదరులారా, ఇవాళ పట్టభద్రుల్లో ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది అన్నగారు చెప్పారు ఇప్పుడే. పల్లా రాజేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మాకు చేత కాదు, ఈ ఎమ్మెల్సీ పదవి మేము నిర్వహించలేము అని కేసీఆర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు కలిసి ఆ తట్ట కిందకి తీసిపోతే ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళేమంటున్నారు ఇవాళ వచ్చి, ఆ తట్ట మాది మాకు ఇవ్వని అంటున్నాను. ఇద్దామా? ఇంకిస్తా. నిన్న ఇటువైపు వచ్చేమంటాడు, నాకు 1-2 అన్న ఎంపీ సీట్లు ఇవ్వరని అంటాడు కేసీఆర్. నాకేమో 1-2 అన్న ఎంపీ సీట్లు, 38 అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఇస్తేనే అసెంబ్లీకి పోనోడు 1-2 సీట్లు ఇస్తే ఢిల్లీ దాకా పోతాడు కేసీఆర్. కాబట్టి సోదరులారా, ఉప ఎన్నికలు పుట్టించినోడు, పట్టభద్రుల ఆశయాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టినోడు, అసలు ఈ పట్టభద్రులకు మాకు సంబంధమే లేదని వెళ్ళిపోయిన పల్లా రాజేశ్వరరెడ్డి వాళ్ళ అభ్యర్థి, వాళ్ళ పార్టీ ఈ కొత్తగూడెం చౌరస్తాకు వచ్చి ఆ చౌరస్తా దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నాలకు రాసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతే తప్ప మీరు ఓటు అడిగే హక్కు లేదు. మీకు చెప్తా ఉన్నా అంటే, నీకు చేత కాదన్నావు. ఒక కథ ఉంటుంది జరా, మీరు వినాలి బాగా ఈ కథ. సరే, ఒక పిల్లగాడు ఎత్తి పడుకున్నాడు కదా అని మంచిగా పెళ్లి చేసేది. పెళ్లి చేసిన తర్వాత 1 రోజు 2 రోజుల 3 పొరగాడు ఆయనకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సరే, ఇక పోయినోడు పోయిండు కదా అని అంతో కాదని అందరికి ఎరుక అయిపోయింది. లేలే నేను మళ్ళీ వస్తున్నాడు, ఉరికొస్తుంది. ఇప్పుడు ఇక గట్లే ఉంది కథ. మన ఊరు భాషను చెప్పాలని ఇట్లే చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 9 సంవత్సరాల పాటు నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు కదా. ఈ కొత్తగూడెంలో ఉన్నటువంటి ఏ ఒక్క పట్టభద్రులన్న కలిసిందా పల్లా రాజేశ్వరరెడ్డి? ఒక్కరికన్నా కనీసం ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించిందా? ఒక్క ఉద్యోగి బాధనన్న ఇన్నడా? అసలు ఈ ఉద్యోగుల కష్టాలేంటి, ఈ నిరుద్యోగుల తిప్పలేంటి ఎన్నడన్నా ఒకసారి ఆలకించిందా? ఇవన్నీ పోయి ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా తయారై వస్తున్నాడు. వాళ్ళ బొట్టు పౌడర్ కీడర్ వేసుకొని మళ్ళీ వస్తున్నట్టు. For more videos like this, subscribe Big TV channel.